మార్కాపురం కేంద్రంలో 2025 డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణ చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం రెండో రోజుకు చేరుకున్నాయి। ఈ దీక్షకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న రాంబాబు పాల్గొన్నారు। అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు। అలాగే డిఎస్సి నియామకాలపై వచ్చిన ఆరోపణలపై సిబిఐతో విచారణ జరిపించి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు। దీక్షా శిబిరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఇక ఆ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। డిఎస్సి 2025 సంబంధించి జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని, అలాగే అక్కడ అవకతవకలు జరిగినాయి కాబట్టి ఆ సంబంధిత విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకొని తద్వారా నిరుద్యోగ యువకులకు ఇస్తామన్నటువంటి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇప్పటి వరకు జరిగిన 26 మాసాల్లో 78,000 రూపాయలు వెంటనే చెల్లించాలని, ఈ చదువుకునేటువంటి పిల్లలకు ఇవ్వవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసేటువంటి 4 డిమాండ్ల మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొనకనమిట్ల మండలము, అలాగే పొదిలి పట్టణానికి చెందినటువంటి వారు రెండో రోజు ఈ నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది। ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు వెంటనే ఈ 4 డిమాండ్లను నెరవేర్చాలి, నెరవేర్చడం ద్వారా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి। ఈ డిఎస్సి 2025 సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వారికి జరిగినటువంటి అన్యాయాన్ని అరికట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ తప్పక ఈ డిమాండ్లు నెరవేరేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున, పిల్లల తరఫున పోరాటం చేస్తూనే ఉంటుందని కూడా తెలియపరుస్తా ఉన్నాం। అలాగే మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం జరగవలసినటువంటి నిరాహార దీక్షల్ని 4వ రోజు ఆదివారం జరగవలసిన నిరాహార దీక్ష రద్దయితుంది। రేపున్నటువంటి నిరాహార దీక్ష యథావిధిగా జరుగుతుంది। రేపటి రోజు జరిగేటువంటి ఆ నిరాహార దీక్షలో కర్లపాడు మండలానికి చెందినటువంటి యువత, మార్కాపూర్ పట్టణానికి చెందినటువంటి యువత, పొదిలి మండలానికి సంబంధించినటువంటి యువత అత్యధికంగా పాల్గొనబోతున్నారు। వాళ్ళందరినీ కూడా ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం రేపటి రోజు మాత్రమే అందరూ హాజరు కావాలని కోరుతా ఉన్నా। అలాగే 10వ తేదీ సోమవారం జరగవలసినటువంటి ర్యాలీ కూడా యథాతథంగానే ఉంటుంది కాబట్టి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువత మొత్తం కూడా ఆ రోజు పాల్గొని, నాయకులు కూడా వారికి మద్దతుగా సంఘీభావంగా వచ్చి ఆ ర్యాలీని విజయపదం చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా।